लीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां स्रजिनिगलितं याबलात् कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. తిరుప్పావే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 7వ పాసురం ఆచార్య కటాక్షంతో నిన్నటి రోజున 6వ పాసురాన్ని మనం యథాశక్తి విన్నాం. ఈ రోజున 7వ పాసురంలో గోదాదేవి మనకు ఏ విషయాల్ని అనుగ్రహించబోతోంది అన్న విషయాన్ని మనం చూద్దాం. అయితే భగవద్ అనుభవంలో చేరినటువంటి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కొందరు భగవంతుణ్ణి నేను ఒక్కతనే అనుభవించాలి లేదా నేను ఒక్కడినే అనుభవించాలి అని ఉంటూ ఉంటారు. అంటే అప్పుడప్పుడే కాస్త భగవద్ అనుభవంలోకి అడుగుడిన వారు అని అర్థం. కానీ వాస్తవానికి అది కాదు, 10 మందితో పంచుకోవాలి. భగవద్ అనుభవం అనేది 10 మందితో మనం పంచుకున్నప్పుడే పెరుగుతుంది. కాబట్టి ఇలా కొద్దిగా అప్పుడప్పుడే భగవద్ అనుభవంలోకి గోపిక కొందరు, కొంతకాలం అయిన గోపికలు కొందరు, ఇలా రకరకాలుగా మనకు కనపడుతుంటారు. ఇలా కనపడడానికి కారణం ఏంటి అంటే శ్రీకృష్ణుడు అనేవాడు ఒక మత్తు పదార్థం లాంటి వాడు అండి. ఒక్కొక్క గోపిక ఒక్కొక్క విధంగా ఉండేలాగా చేస్తుంది. అంటే ఏంటి, భగవద్ అనుభవాన్ని అనుభవిస్తూ ఉండే గోపికలు కొంతమంది, త్వరగా లేచి భగవంతుణ్ణి చేరుకోవాలి అని చూస్తున్న గోపికలు కొంతమంది, ఇలా భిన్న మనస్తత్వాలు గల గోపికలు భగవద్ అనుభవాన్ని చేస్తున్నారు. అలా బయటన గోపికలందరూ వచ్చారు. నిన్నటి పాసురంలో ఒక గోపిక నిద్ర లేపారు. వారు వచ్చి గోష్ఠిని అలంకరించారు, అంటే ఈ గోష్ఠిలో చేరారు. ఇప్పుడు వీరందరూ కలిసి ఇంకొక గోపిక ఇంటికి వెళుతున్నారు. అక్కడ ఇప్పుడు ఈ మాటలు చెప్తున్నారు. ముందుగా మనం పాసురాన్ని సేవిద్దాం. కీసు గీసన్నెంగు ఆనేచ్చాత్తన్ కలందు పేసిన పేచ్చరవం కేటిలయో పెన్నె కాసుం పిరప్పుం கலகலப்பகை பேர்த்து வாசனரும் குழலாய்ச்சிய மத்தினால் ஓசைப்படுத்த தைரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் తిరవేలోరెంబావాయ్. ఈ పాసురంలో ఏం చెప్తున్నారు గోదాదేవి అంటే, ఓ గోపిక, కృష్ణానుభవం చేయడం కోసం మేమందరం వచ్చాము, నువ్వు ఇంకా నిద్రించే ఉన్నావా అని బయట గోపికలు అడుగుతున్నారు. లోపల గోపిక అడుగుతుంది, అప్పుడే తెల్లవారిందా? తెల్లవారక ముందే మీరు వచ్చారే, తెల్లవారిందనడానికి ఏమిటి గుర్తు అని మళ్ళీ అడిగింది లోపల గోపిక. అప్పుడు బయట గోపికలు చెప్తున్నారు, కీసు కీసన్నెంగుం ఆనైచ్చాత్తన్ కలందు పేసిన పేచ్చరవం కేటిలయో. కీచు కీచుమని భరద్వాజ పక్షులు అంతటా కూచున్నవి. ముందు పాసురంలో పక్షులు కూయుచున్నవి అన్నారు, ఈ పాసురంలో అంతటా కూయుచున్నవి అన్నారు. అంటే ఏమిటి అర్థం? ఈ పక్షులన్నీ కూడా ఆహారపు వేటకు బయలుదేరుతూ, మరి భరద్వాజ పక్షులన్నీ కూడా కుటుంబ పక్షులు కదా, కాబట్టి ఆ భార్యతోని పిల్లలతోని ముచ్చడిస్తూ మళ్ళీ ఉదయం పూట ఎప్పుడో ఆహారాన్ని అన్వేషణకు వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి సాయంత్రం ఎప్పుడో గూటికి చేరుతాయి ఈ పక్షులు. మరి అప్పటిదాకా తమను తాము నిలుపుకోవాలి అంటే ఏదో మాటలు కుటుంబంలో వాళ్ళతో మాట్లాడుతూ అంతటా అన్ని భరద్వాజ పక్షులు కిలకిలా కూస్తున్నవి అని అనకుండా కీచు కీచున్నెంగు అంటుంది గోదాదేవి. ఏంటంటే కీచు కీచున్నెంగు చూద్దాం. ఆ పక్షులు కూర్చున్నవి, ఆ పక్షులు కూస్తున్నటువంటి శబ్దము వినపడలేదా అన్నప్పుడు లోపల గోపిక అంటుంది, ఆ పక్షులు కీచు అంటున్నాయని మీరు అంటున్నారు, అది తెల్లవారడానికి ఏమాత్రం గుర్తు కాదు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు కృష్ణుని కలవాలా అని మీరు కృష్ణనామాన్నే జపిస్తూ వీధుల్లో తిరుగుతున్నారు. మరి పక్షులు ఏం చేస్తాయండి? మనుషులు మాట్లాడే మాటల్ని అనుకరిస్తూ ఉంటాయి కదా. అలాగే మీరు కృష్ణ అంటుంటే అది కాస్త ఈ పక్షుల నోట్లోకి వచ్చి అదేదో మీరు కిట్టు అని కొంతమంది అంటారు ముద్దు పేర్లతోని. కొందరు కృష్ణ అంటున్నారు గోపికలు, కొందరు కిట్టు అంటున్నారు. ఈ కిట్టు కాస్త ఈ పక్షుల నోట్లోకి వచ్చేసరికి కీచు అయింది. అంతే తప్ప మీరు అనుకున్నటువంటి మాటలు విని అవేవో కూస్తున్నాయి తప్ప అదేదో నిజంగా తెల్లవారింది అనడానికి ఏమాత్రం గుర్తు కాదు. ఇంకేదైనా గుర్తుంటే చెప్పండి
అని గోపిక అందంగా ప్రశ్నిస్తోంది. అప్పుడు బయట వాళ్ళు చెప్తున్నారు, పేచ్చరవం కేటిలయో, పేసిన పేచ్చరవం. అవి మాట్లాడుకున్నటువంటి మాటలను వినలేదా అంటే, మాట్లాడుకున్నటువంటి శబ్దాన్ని వినలేదా అంటే సరిపోతుంది కదా. పేసిన మాట్లాడిన, పేచ్చు మాటల, అరవం శబ్దం, వినలేదా కేటిలయో వినలేదా అని అర్థం. ఏంటి దీని అర్థం? తిరుప్పావే అనేది ధ్వని ప్రధానమైన కావ్యము అని చెప్పుకున్నాం. మరి పక్షులు దేనికి సంకేతం? పక్షులు ఆచార్యులకు సంకేతం. అంటే పక్షులకి ఆచార్యులకి ఏమిటి పోలిక? పక్షి అంటే ఏమిటి? పక్షములు కలది అంటే 2 రెక్కలు కలది అని అర్థం. ఆచార్యులకు కూడా 2 రెక్కలు ఉంటాయి. ఏమిటా 2 రెక్కలు? జ్ఞానము అనుష్ఠానము. జ్ఞానము అనుష్ఠానము అనే 2 రెక్కలు కలిగిన వారు ఆచార్యులు. మరి పక్షి 2 రెక్కలు కలిగి ఆకాశంలో విహరిస్తూ ఉంటుంది. మరి ఆచార్యులు? అవును, ఆచార్యులు కూడా ఆకాశంలోనే విహరిస్తూ ఉంటారు. ఆకాశం అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఆ సమంతాత్ కాసతే ఇది ఆకాశ, అంతటా వ్యాపించి ప్రకాశించువాడు అంటే భగవంతుడు శ్రీమన్నారాయణుడు అర్థం. అంటే ఏంటి? జ్ఞానము అనుష్ఠానము ఈ రెండిటి చేత భగవద్ అనుభవం చేయు ఆచార్యులు మాట్లాడుకునే మాటలు నీ చెవున పడలేదా? తెల్లవారుతుంటేనే భాగవతోత్తములు, ఆచార్యులు, పెద్దలు భగవద్గుణానుసంధానం చేస్తూ ఉంటారు కదా. మరి పెద్దల యొక్క మాటలు వినటమే మన జీవనానికి ఒక గొప్ప మార్పును తెచ్చిపెట్టే సాధనములు కదా. మరి అంతటి గొప్ప అవకాశాన్ని ఎవరైనా దుర్వినియోగపరుచుకుంటారా? కాబట్టి ఇక్కడ పక్షులు కూర్చున్నవి, పక్షులు మాట్లాడే మాటలు వినపడలేదా అంటే పాసులలో పై అర్థాన్ని మాత్రం చూడకూడదు. ఇది ధ్వని ప్రధానమైన కావ్యం కాబట్టి లోపలి అర్థాలు చూడండి అని చెప్తుంది గోదాదేవి. అరవం అంటే శబ్దం అని అర్థం. సాధారణంగా ద్రావిడ ప్రాంతం వాళ్ళని, తమిళ వాళ్ళని అరవం అంటుంటారు. అరవం వాళ్ళని అంటారు. అంటే ఏంటి అర్థం? అంటే గట్టిగా మాట్లాడతారని అర్థం. అంటే గట్టిగా వాళ్ళు మాత్రమే కాదండి, మనలో కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ కొంచెం సహజంగా ఎక్కువగా అటు ప్రాంతం వాళ్ళు గట్టిగా మాట్లాడడం వల్ల వారికి అరవం వాళ్ళు అని పేరు వచ్చింది. అంతకన్నా ఏం లేదు. ఇప్పుడు పేసిన మాట్లాడిన పేచ్చు అరవం కేటిలయో, ఎంత అందంగా ఇందులో విషయం చెప్తున్నారంటే ఇందులో ఒక వృత్తాంతం ఉందండి. అంటే ఎలా మాట్లాడుతున్నాయి పక్షులు అంటే, మళ్ళీ ఎప్పుడో పొద్దునపూట వెళ్ళి సాయంత్రం వస్తాం కదా, మరి అప్పటిదాకా ఈ కుటుంబ విషయాలన్నీ మాట్లాడుతూ ఉన్నాయి. అంటే ఈ విషయాలన్నీ కూడా కుటుంబంగా ఉంటూ భార్య ఒక గదిలో, భర్త ఒక గదిలో ఉన్న వాళ్ళని ఉద్దేశించి కాదు, అన్యోన్యమైన దాంపత్యం కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉండాలి శ్రీరామాయణంలో మనకు కనబడుతుంది. వనవాసానికి వెళ్ళినప్పుడు శ్రీరాముడు, సీతాదేవి ఇద్దరూ పక్కపక్కన కూర్చొని మందం చాలా చిన్నగా అంటే ఒకరి మాట ఒకరికి మాత్రమే వినపడేటట్లుగా ఇలా ఒకరి భుజాలు ఒకరు ఆడించుకొని మాట్లాడుతూ ఉండగా రాత్రి అయిపోయింది అన్నారు భవభూతి అనే కవి. అంటే ఏంటి అర్థం? అంటే రాత్రి గడిచిపోయింది కానీ వీళ్ళ మాటలు ఇంకా అయిపోలేదు అని అర్థం. అలా ఈ భరద్వాజ పక్షులు ఇవి ఎక్కువగా కేరళ దేశంలో మనకు బాగా కనపడుతూ ఉంటాయి. సో ఈ పక్షులు ఆహార వేటకై వెళుతూ కీసు అని అరుస్తున్నాయి. ఆ మాటలు నువ్వు వినలేదా? ఇది తెల్లవారింది అనడానికి గుర్తు కాదా అని బయట ఉన్న గోపికలను అడుగుతున్నారు. అప్పుడు లోపల గోపిక ఏ సమాధానం చెప్తుందో చూద్దాం. పేయి పెన్నే ఓ పిచ్చి పిల్ల అంటున్నారు ఎవరు? బయటి గోపికలు. అలా అనొచ్చునా అంటే భగవద్ అనుభవం తాను చేస్తూ 10 మందితో కలిస్తే నా యొక్క ధ్యానం ఎక్కడ దెబ్బతింటుందో అని ఆలోచిస్తుంది లోపలున్న గోపిక. కానీ వాస్తవానికి భగవద్ అనుభవం అనేది 10 మందితో మనం పంచుకుంటే పెరిగేది తప్ప తరిగేది కాదు. ఈ వాస్తవం తెలియకుండా నిద్రిస్తుంది లోపలున్న గోపిక. అందుకనే ఓ పిచ్చిపిల్ల, ఓ పైపెన్నే అని అంటున్నారు. ఇప్పుడు లోపల గోపిక అనేది కేవలం ఆ పక్షులు అరవడం తెలవడానికి గుర్తు కాదు. మీరు అంటున్నటువంటి మాటలు వింటూ ఆ కృష్ణ, కిట్టు అన్న మాటలు విని కీచు అంటున్నాయి. అది మాత్రం కాదు, ఇంకేదైనా గుర్తుంటే చెప్పండి అంటే అప్పుడు బయట గోపికలు సమాధానం చెప్తున్నారు. కాసుం పిరప్పుం కలగలప్ప కైపెడుతూ వాసనరం కుழல் ఆయిచియర్. ఆ గోకులంలో ఉన్నటువంటి ఆ గొల్లభామలందరూ కూడా తెల్లవారితే వెంటనే పెరుగు చిలుకుతూ ఉంటారు. అలా ఆ సవ్వడి గట్టిగా ఉన్న పెరుగుని కవ్వం పెట్టి చిలుకుతూ ఉంటే ఆ గోపికల చేతులకు ఉండేటువంటి గాజుల సవ్వడి, అలాగే వాళ్ళ కంఠసీమలో అలంకరించుకున్నటువంటి ఆ తాళిబొట్టు, కాసుం పిరప్పుం కలగలప్ప కైపెడుతూ, అచ్చుత్తాళి ములెత్తాళి అంటారు.
ఆ 2 తాళిబొట్లు కలిసి ఇలా వీళ్ళు చేతులతోని చిలుకుతూ ఉన్నప్పుడు ఆ ఒరిపిడికి ఆ బాడీ అంతా కదిలి ఒకదానికొకటికి తగిలి కలగలా శబ్దం నీకు వినపడట్లేదా? అంత మాత్రం కాదు, ఆ గాజుల సవడి నీకు వినపడట్లేదా? ఇది తెల్లవారింది అనడానికి గుర్తు కాదా? అందుకని మేము వచ్చాము, నీవు కూడా లేవవలసినది అని బయటి గోపికలు ప్రార్థిస్తున్నారు లోపలి గోపికని. అప్పుడు లోపలి గోపిక అంటుంది, ఇది కూడా తెల్లవారింది అనడానికి గుర్తు కాదండర్రా అంటుంది. ఎలా అవుతుంది అలా అంటే చూడండి, కృష్ణ పరమాత్మ అవతరించడానికి ముందు పాల సమృద్ధి కన్నా కృష్ణ పరమాత్మ అవతరించిన తర్వాత ఈ రేపల్లిలో పాల సమృద్ధి అధికంగా ఉంది. ఎంత అధికంగా ఉందంటే సాధారణంగా 1 లీటర్ పాలు మనం తోడేస్తే ఎంతో కొంత పెరుగు వస్తుంది. ఆ పెరుగుని చిరిగితే వెన్న, ఆ వెన్నని కాస్తే నెయ్యి. మరి 1 లీటర్ పాల నుంచి వచ్చినటువంటి వెన్న లీటర్ ఉంటుందా? కొన్ని కేజీ ఉంటుందా? ఉండదు. నెయ్యి అంతకన్నా తక్కువ ఉంటుంది. కానీ కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన తర్వాత ఆ గోవుల్ని పైనుంచి కింది వరకు నిమురుతూ ఉండడం వల్ల ఆ కృష్ణ పరమాత్మ యొక్క కర స్పర్శ, చేతుల యొక్క స్పర్శ తగిలి గోవులు సమృద్ధిగా పాలిస్తున్నాయి. కాబట్టి విపరీతమైనటువంటి పాడి గోకులంలో. కాబట్టి ఈ కాలంలో చిలకాలి పెరుగుని ఈ కాలంలో చిలకొద్దు అని ఏం లేదు. సాధారణంగా తెల్లవారుజామున పెరుగు చిలకడం అనేది మనకు కనపడుతుంది. ఇప్పటి రోజుల్లో అవన్నీ ఏం లేవు, ఎందుకంటే ప్రతిదీ ప్యాకెట్లోనే వస్తున్నాయి కదా. పాలైనా పెరుగైనా ప్యాకెట్లోనే వస్తున్నాయి. ఆహార పదార్థాలు కూడా ఇంటి వరకు వస్తున్నాయి. కానీ ఆ కాలంలో బృందావనంలో తెల్లవారుజామునే ఈ పెరుగు చిలికేవారు. ఇప్పుడు లోపల గోపిక అంటుంది, అలా కాదు, కృష్ణ పరమాత్మ అవతరించడం వల్ల పాడి సమృద్ధి ఎక్కువగా ఉండడం వల్ల 24 hours అంటే ఎప్పుడూ పెరుగు చిలుకుతూనే ఉన్నారు ఆ గోపికలు. అంతటి పాడి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ శబ్దాన్ని విని తెల్లవారిందని మీరు చెప్తున్నారు, ఇది ఎట్లా పసుగుతున్నారా? ఇది కూడా తెల్లవారింది అనడానికి గుర్తు కాదు అని చెప్పారు. మరి అంత గొప్ప శబ్ద ధ్వని ఆ గోపికలు పెరుగుడు చిలుకుతూ ఉంటే వచ్చిన ధ్వని ఎట్లా ఉందట అంటే ఉద్ధవుడు చెప్తాడు భాగవత మహాపురాణంలో. కృష్ణ పరమాత్మ యొక్క మిత్రుడు ఏం చెప్తాడు, ఆ గోపికలు ఆ పెరుగుడు చిలుకుతూ ఉంటే ఆ సవ్వడి ఎట్లా ఉందట అంటే ఆకాశంలో దిక్కుల వరకు వెళ్ళి దిక్కుల్లో ఉన్నటువంటి అమంగళాలని అంటే అశుభాలని తీసేస్తున్నాయి అని అంటున్నారు. అంటే వీళ్ళు పెరుగు చిలుకుతూ చేసేటువంటి శబ్దము దిక్కుల్లో అమంగళాన్ని తీసేయడం ఏంటండి అంటే వీరు పెరుగు చిలికేటప్పుడు అనంత, వైకుంఠ, ముకుంద, మాధవ, కృష్ణ అని భగవన్నామంతో వీళ్ళు పెరుగు చిలుకుతుంటారు. అలా భగవన్నామం అలా అలా ఇంతమంది గోపికలు ఆ బృందావనంలో ఒక్కసారిగా పెరుగు చిలుకుతూ పరమాత్మ నామాన్ని చెప్పేవారికి అవన్నీ పైకి వెళ్ళి 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 దిక్కుల్లో ఉన్నటువంటి అమంగళం అంతా కూడా తొలగిపోయింది, సర్వశుభాలు కలుగుతున్నాయని ఆ శబ్దము వైకుంఠం దాకా వెళ్ళింది అని మన పూర్వాచార్యులు వ్యాఖ్యానం చేశారు. ఏమండి ఎందుకండి వైకుంఠం దాకా వెళ్ళాలి అంటే ఆ శబ్దం వైకుంఠంలోకి వెళ్ళి వైకుంఠంలో ఉన్నవాడిని అడుగుతుందట, ఏమయ్యా మీరందరూ నిత్యసూరులు కదా, ముక్తులు కదా, మరి ఎప్పుడైనా పరమాత్మ ఒక గొల్లభామ చేత కట్టబడటము, కొట్టబడటము, తిట్టబడటము, మొట్టబడటము మీరేమన్నా చూసారా? రండి ఈ బృందావనంలో అవన్నీ మీరు చూడొచ్చు. యశోద పూలు పూచినటువంటి ఒక వృక్షం యొక్క కాండం తీసుకొని కృష్ణ పరమాత్మని కొట్టడానికి పరిగెత్తుతూ ఉంటే కృష్ణ పరమాత్మ ఆ యశోద చేత కట్టబడ్డాడు. ఇలాంటి లీలలన్నీ మీకు వైకుంఠంలో దొరికే అవకాశం లేదు కదా, ఈ బృందావనంలో దొరికే అవకాశం ఉంది కాబట్టి రండి అని పిలుస్తున్నట్లుగా ఉన్నాయట. ఏంటవి? ఆ శబ్దాలు. ఏ శబ్దాలు? గోపికలు పెరుగుడు చిలుకుతూ ఉన్నటువంటి ఆ శబ్దాలు అంత అద్భుతంగా ఉన్నాయట. అంత అద్భుతంగా గోపికలు భగవన్ నామాన్ని స్మరిస్తూ చిలుకుతూ ఉంటే ఆ నామం నీకు వినపడలేదా? అంతేకాక వాళ్ళు చిలుకుతూ ఉన్నప్పుడు భుజాల ఒరిపిడికి వాళ్ళ కంఠంలో ఉన్నటువంటి ఆ మంగళసూత్రం యొక్క శబ్దము అవన్నీ నీకు వినపడలేదా? అంతేకాక వాళ్ళ కురులలో అంటే వాళ్ళ జడలో ఉన్నటువంటి చక్కటి పరిమళ భరితమైనటువంటి పుష్పాలు వాళ్ళు చిలుకుతూ ఉన్నప్పుడు కాస్త కిందపడి ఆ సువాసనంతా గోకులమంతా వ్యాపించింది. మరి ఇవన్నీ తెల్లవారించడానికి గుర్తే కదా, ఇవి నీకు కనపడటం లేదా, వినపడటం లేదా, ఆ వాసన రావటం లేదా అని బయటి గోపికలు అడుగుతున్నారు. వాసనరుం కుడల్ ఆయిచ్చియర్ మత్తినాలు ఓసై పడుత్త తైరవం గేటిలయో. ఆ గొప్ప శబ్దం, ఆ పెరుగు చిలిపే ధ్వని నీకు ఇంకా వినపడటం లేదా? నాయక పెణ్బిళ్ళాయ్ నారాయణన్ మూర్తి, నాయక పెణ్బిళ్ళాయ్ మా అందరికీ నాయకురాలైనటువంటి ఓ గోపిక, మమ్మల్ని అందరినీ ముందే నిద్ర లేపుతావని నువ్వు అన్నావు కదా, మరి ఇంకా నిద్రపోతూ ఉన్నావు నువ్వు,
మా అందరికీ ఒక మణిలాంటి దానివి, మరి నువ్వు కంపల్సరీగా మాతోని రావాల్సింది. ఎందుకు అంటే ఎంతమంది వెళ్ళినా కూడా కృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని అడుగుతారు. ఫలానా వారు రాలేదా, ఫలానా గోపిక రాలేదా అని అడుగుతారు. కాబట్టి మా అందరికీ కూడా ఒక నాయకురాలుగా ఉండే గోపిక నువ్వు ఇలా పడుకోవడం తగదు, నువ్వు లేచి రావాల్సింది అని అంటున్నారు. ఇప్పుడు లోపల గోపిక వచ్చి ఏం చేయాలి మీతోని అని అడుగుతుంది. అప్పుడు చెప్తున్నారు, నారాయణన్ మూర్తి కేశవనై పాడవం నీకేటే కిడత్తియో. ఏమ్మా, మేము నారాయణ నామాన్ని కేశవ నామాన్ని పాడుతూ ఉన్నాం, ఇవన్నీ విని కూడా ఇంకా పడుకొని ఉన్నావా? కేటే కిడత్తియో, ఇంతకుముందు పాసురంలో వినలేదా? ఇక్కడ విని కూడా ఇంకా నిద్రిస్తున్నావా అని అంటున్నారు. అంటే ఇక్కడ కేసి అని చెప్పడానికి అర్థం ఏంటి? కేశవన్ అంటే కేసి అనే రాక్షసుడిని సంబంధించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. ఒకసారి మళ్ళీ ఆ వృత్తాంతాన్ని గుర్తు చేస్తే ఓ కృష్ణ పరమాత్మకి ఏ ఆపద కలుగుతుందో అని ఒక్కసారి దిగ్గులు లేచి బయటకు వచ్చేస్తుందేమో ఈ గోపిక. ఎందుకు గోపికల మనసు ఎలాంటిదండి? వాళ్ళకి ఏ కష్టం కలిగినా వాళ్ళు అసలు దాని గురించి పట్టించుకోరు. కృష్ణునికి ఏ కొద్ది కష్టం కలిగినా వాళ్ళు భరించలేరు. కేశి అనేవాడు చాలా గొప్ప బలవంతుడైన రాక్షసుడు. మనకు భాగవత మహాపురాణంలో వర్ణిస్తారు. కేశి అనే రాక్షసుడు వస్తున్నప్పుడు భూమి అంతా కంపించి పెద్దడి గాలులతోని చాలా భయంకరంగా ఉండి ఇంద్రలోకం కూడా ఒక్కసారి వణికిపోతుంది అన్నట్టుగా చెప్తారు. అంతటి బలవంతుడైనటువంటి కేశి అనే రాక్షసుడు, ఆ రాక్షసుడికి సంబంధించిన వాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి నారాయణమూర్తి, ఆ నారాయణ పేరు మేము పాడుతున్నాం కేశవన్. ఆ కేశవన్ చెప్పడం వల్ల వెంటనే విని కేశి అనే రాక్షసుడు సంబంధించాడా కృష్ణ పరమాత్మ, ఒక్కసారి కృష్ణుడిని చూడాలి, కృష్ణుడికి ఏమీ ఆపద కలగలేదు కదా అని త్వరితగతిన ఈ గోపిక బయటకు వస్తుంది అనే ఉద్దేశంతో నారాయణమూర్తి కేశవనే మేము పాడుతున్నాం కదా, ఈ నామాలు పాడుతున్నప్పటికీ కూడా ఇది విని కూడా నువ్వు ఇంకా పడుకొని ఉన్నావా? తేసముడయాయ్ తిరవేలో రెంబావాయ్, ఓ తేజస్శాలి చక్కటి తేజస్సు కలిగినటువంటి ఓ గోపిక నువ్వు రావాల్సింది అని అన్నారు. అంటే ఏంటి? ఇన్ని పిలుస్తున్నా కూడా, ఇన్ని భగవన్నామని చెప్తున్నా కూడా ఇంకా గోపిక లేచి రావడం లేదు. అసలు ఏం చేస్తుంది ఈ గోపిక అని ఒక్కసారి మెల్లిగా ఆ ద్వారాల నుంచి చూశారు బయటి వాళ్ళు. చూడగానే కృష్ణ పరమాత్మను ధ్యానం చేయడం చేత గొప్ప తేజస్సు, ఆ తేజస్సు వీళ్ళకి కనబడింది. కాబట్టి తేజముడయాయ్, ఓ తేజస్సు కల ఓ గోపిక నువ్వు బయటికి రావాల్సింది అని చెప్తున్నారు ఈ పాసురంలో. ఈ పాసురంలో కూడా వేదాంతపరమైనటువంటి ఎన్నో అర్థాలు మనకు కనపడుతూ ఉన్నాయి. మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా ఇక్కడ పక్షులు అంటే ఆచార్యులు. ஞானமனுட்டானமிவை நன்னாகவே உடையனான குரவை அடைந்தக்கால் மாநிலத்தீர் தேனார் கமல తిరుమామగళ్ కొళునన్ తానే వైగుందందరుం. ఉపదేశ రత్నమాల అనే ప్రబంధంలో మనవాడ మామూలు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? జ్ఞానము అనుష్ఠానము కలిగినటువంటి ఆచార్యులను మనం సేవించినట్లయితే, చూడండి, కేవలం జ్ఞానం వల్ల ఉపయోగం లేదు, కేవలం అనుష్ఠానం వల్ల ఉపయోగం లేదు. జ్ఞానం కన్ను లాంటిది, అనుష్ఠానం కాలు లాంటిది. కన్ను కాలు సరిగా పనిచేస్తేనే మనం చేరుకోవాల్సిన గమ్యానికి సరిగ్గా చేరుకుంటాం కదండి. కేవలం జ్ఞానం ఉండి అనుష్ఠానం లేకపోతే వ్యర్థం, కేవలం అనుష్ఠానం ఉండి జ్ఞానం లేకపోయినా వ్యర్థం. కాబట్టి జ్ఞానమనుష్ఠానమివై నన్నాగవే ఉడయనాన, జ్ఞానము అనుష్ఠానము చాలా చక్కగా భాషించినటువంటి గురవై అడైందక్కాల్ అటువంటి ఆచార్యులు మనం సేవించినట్లయితే తామర పుష్పంలో ఉద్భవించినటువంటి మహాలక్ష్మి యొక్క భర్త అయినటువంటి శ్రీమన్నారాయణుడు మనలో దోషాలను చూడడు, తానే వైగుందం దరుం. అంటే ఏంటి అర్థం? ఎన్నో దోషాలతో కూడుకున్న వాళ్ళం మనం. ఇన్ని దోషాలతో మనం ఉండి మరి పరమాత్మను సేవించడానికి నేరుగా వెళితే ఏ జన్మలో ఏ పాపాలు చేశామో అన్నీ తెలుస్తుంది కదండి పరమాత్మకి, సర్వజ్ఞుడు ఆయన. కాబట్టి మనం చేసేటువంటి ప్రార్థన శరణాగతి ఫలించకపోవచ్చు, ఆ శ్రీమన్నారాయణ కోపం కూడా రావచ్చు కదా. కాబట్టి మనము జ్ఞానము అనుష్ఠానము ఉన్నటువంటి ఆచారాలు మనం ఒకవేళ ఆశ్రయిస్తే దానికి సమాశ్రయణము అని పేరు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పంచ సంస్కారములు సమాశ్రయణము అంటారు. సమ్యక్ ఆశ్రయణం సమాశ్రయణం. అలా మనం వెళ్ళి ఆశ్రయిస్తే మనలో ఏ దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ శ్రీమన్నారాయణుడు చూడడు. ఎందుకు? మనం ఎవరిని ఆశ్రయించామో ఆ ఆచారంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూస్తాడు. ఆ ఆచార్యుడు గొప్పతనాన్ని చూసి
మనకు తానే వైకుంఠం తరుం, ముక్తిని తానే ప్రసాదిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రయత్నపూర్వకంగా ఆచార సమాశయనాన్ని మనం పొందాలి, పంచ సంస్కారాన్ని పొందాలి, మంత్రాన్ని పొందాలి, మంత్రం యొక్క అర్థాన్ని మనం ఆచారాల ద్వారా పొందాలి. కాబట్టి అహంకార మమకార రాహిత్యంగా భగవంతుని యొక్క కళ్యాణ గుణాలని మనం అనుభవించాలి అంటే ఆచార సమాశ్రణమే మనకు దిక్కు. ఇక్కడ పక్షులను చెప్పడం ద్వారా ఇంతటి గంభీరమైనటువంటి అర్థాన్ని మనకు చెప్పినట్టయింది గోదాదేవి. ఇంకా ఇందులో మనం ఈ పాసురాన్ని ఒకసారి గమనిస్తే నారాయణన్ మూర్తి అంటుంది. అంటే ఎక్కడో పరమపదంలో ఉన్నటువంటి నారాయణుడు సేవించాలంటే ఈ శరీరంతో వెళ్ళి సేవించలేం కదా. మూర్తి అంటే ఏంటి, చక్కటి విగ్రహంగా, అంటే ఓ కృష్ణుడిగా మనకు వచ్చాడమ్మా ఇక్కడ. కాబట్టి తెల్లవారుతున్నప్పుడు ఇంకా పడుకున్నావేంటి, అసలే గోపవృద్ధులు మనల్ని కృష్ణుని కలవకుండా చేశారు. ఏదో కొంతకాలానికి భగవంతుడికి అనుగ్రహం వల్ల ఒక వ్రతం పేరుతోని మనం కృష్ణుని కలవాలని వెళుతున్నాం. మరి తెల్లవారిపోతే ఆ గోపవృద్ధులు లేస్తారు కదా, మన కృష్ణుడితో ఏకాంతంగా గడిపే అవకాశం ఉండదు కదా. ఇంత అవకాశాన్ని ఎందుకు జార విడుచుకుంటున్నావు, త్వరగా లే అని చెప్తుంది. నారాయణన్ మూర్తి అని చెప్పడం ద్వారా నడయాడేటువంటి నారాయణుడు ఆ శ్రీకృష్ణుడు సేవించడానికి త్వరపడు అని. కాసుం పిరప్పుం కలహలప్ప కైపెడుతు అని చెప్పడం ద్వారా ఇక్కడ మంగళసూత్రము అంటే ఏమిటి, 3 ముడులు కలిగినటువంటి మంగళసూత్రము. ఇది ఆకారత్రయాన్ని మనకు సూచిస్తుంది. అనన్యార్హ శేషత్వము, అనన్య శరణత్వము, అనన్య భోగ్యత్వము అంటే ఏంటి అర్థం, ఆ శ్రీమన్నారాయణకే నేను చెందినవాడను లేదా చెందినదారను అనే భావన మనకు కలిగి ఉండాలి. అలాగే అనన్య శరణత్వము, ఆయనే ఉపాయము, ఆయనే రక్షకుడు అనే భావాన్ని మనం కలిగి ఉండాలి. అనన్యార్హ భోగ్యత్వం, ఆ శ్రీమన్నారాయణ యొక్క సంతోషం కోసమే నేను ఈ పని చేస్తున్నాను అనే భావన మనం కలిగి ఉండాలి. దీనికి ఆకారత్రయము అని పేరు. ఇది చాలా ముఖ్యం. చూడండి, నా కోసం నేను చేస్తున్నాను అంటే నేరాలు ఘోరాలు పెరిగిపోతాయి. భగవంతుని యొక్క ఆనందం కోసం చేస్తున్నాను, భగవంతుని యొక్క ఆజ్ఞకు లోబడి ఆయనకు సేవగా ప్రతిపని చేస్తున్నాను అన్నప్పుడు ఎదుటివాడిని హింసించాలి అన్న భావన మనకు రాదు. ఇది చాలా ముఖ్యం. కాబట్టి భగవంతుని చేరుకోవడానికి భగవంతుడే ఉపాయము. అలాగే ఈ ఆకారత్రయాన్ని కూడా మనం కలిగి ఉండాలి. ఇంకా ముఖ్యం పెద్దల శ్రీసూక్తులు. శ్రీసూక్తులు అంటే మంచి మాటలు అని అర్థం. అవి తప్పక మన చెవిలో పడాలి. అవి వినటమే ముందు మనకు ప్రధానము. అవి వినటం ద్వారా ఎన్నో విషయాలు మనం తెలుసుకొని చక్కటి జ్ఞానాన్ని పొంది పరమాత్మకు మనకు ఉన్నటువంటి సంబంధాన్ని మనం తెలుసుకొని ఆ పరమాత్మని ఆశ్రయించాలి. తద్వారా మళ్ళీ మళ్ళీ సంసారంలో పుట్టకుండా, అంటే సంసారం అంటే ఏంటి, జనన మరణ చక్రం, పుట్టడము, కర్మలు చేయటము, మరణించడము, మళ్ళీ పుట్టడం. దీని నుంచి మనం బయటికి రావాలి అంటే దాని నుంచి బయటికి లాగేవాడు ఒకడు ఉండాలి, వాడే ఆచార్యుడు. అలా ఆచార్యుడి సమాశ్రయాన్ని పొంది చక్కగా భగవంతుని యొక్క కళ్యాణ గుణాలని మనం సేవించి ఆయనను మనం దర్శించుకోవాలి అన్న ఎన్నో భావగర్భితాలు ఇందులో ఉన్నాయి. మరికొన్ని పాసురాల్లో మరికొన్ని అర్థాలను మనం చూసే ప్రయత్నం చేద్దాం. శ్రీమచ్చే విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై கோதாயை நித்திய மங்களம். ஆழ்வார் எம்பெருமானார்ஜி திருவடிகளே சரணம். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. స్వస్తి. అనేక మంగళాశాసనాలు.